మంత్రి యొక్క దురాలోచన. మణికంఠుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురుకులా నుంచి తిరిగి వచ్చాడు. ఇతడు సకల విద్యా పారంగతుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఉత్తమోత్తమైనటువంటి గుణాలన్నీ కూడా ఈ మణికంఠుడి దగ్గరే ఉన్నాయి. కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, మంత్రులు, సామంతులు అందరూ కూడా ఈ మణికంఠుడిని వేణోళ్ల పొగుడుతూ ఉన్నారు. రాజ్యంలో ఎవరి నోట విన్నా కూడా మణికంఠుని యొక్క గుణాలే ప్రశంసించబడుతూ ఉన్నాయి. ఇతడికి ఎక్కడా రాజకుమారుణ్ణి అనేటటువంటి అహంకారం అనేది లేదు. అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు. వయసులో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని, వృద్ధుల్ని ఎక్కువ వినయంతో గౌరవిస్తూ ఉన్నాడు. ప్రహ్లాదుడి దగ్గర చెప్పాను చూడండి, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అని. అలాగే ఇక్కడ ఈ మణికంఠుడు కూడా పరస్త్రీలు గనక ఎదురుపడినట్లయితే వాళ్ళని అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు. ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే స్వయంగా తానే వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉన్నాడు. వాళ్ళ కష్టాలని కనుక్కుంటూ ఉన్నాడు. వాళ్ళ కష్టాలు తీరుస్తూ ఉన్నాడు. పండిత సభలు జరిగినప్పుడు ఏ రకమైనటువంటి అహంకారమో లేకుండా తన యొక్క విద్యను ప్రదర్శిస్తూ ఉన్నాడు. సహజమైనటువంటి సద్గుణ సంపత్తితో లోకాభిరాముడిగా ప్రజలందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ రాజుగారి యొక్క కుమారుడైనటువంటి ఆ రెండవ బాలుడు మణికంఠుడిని అమితంగా అభిమానిస్తూ ఉన్నాడు. సోదరభావం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ మణికంఠుడు మాతృదేవో భవ, పితృదేవో భవ అని ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా తల్లిదండ్రులందరినీ కూడా వాళ్ళిద్దరినీ సాక్షాత్తు దైవంలాగా పూజిస్తూ ఉన్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తలలో నాలుకలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందరికీ కూడా సలహాలు చెబుతూ ఉన్నాడు. సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. ఇలా అన్ని రకాలైనటువంటి సుగుణాలతోనూ ఉన్నటువంటి ఈ మణికంఠుడిని చూసి రాజ్యంలో ఉన్న అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏమిటి అంటే ఆ రాజ్యానికి ఉన్నటువంటి మంత్రి అతను మాత్రం ఆనందించాల. ఎందుకని అంటే దుర్మార్గులకి ఒక రకమైనటువంటి లక్షణము అనేది ఉంటుంది. సజ్జనుడు అనేవాడు అత్యంతంగా ఒదిగి ఉన్నప్పటికీ కూడా ఈ దురాత్ముడు అనేటటువంటి వాడు ఏమాత్రం ఓర్చలేడు. వాడికి ఏదో రకంగా అపకారం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. వాడి సహజమైనటువంటి లక్షణం అది. అలాగే ఈ మంత్రి మణికంఠుడి యొక్క సుగుణాలు చూసి ప్రజలు మెచ్చుకోవటం అనేది తాను భరించలేకపోయాడు. తాను ఏమాత్రం కూడా భరించలేకపోయాడు. దుర్బుద్ధి పుట్టింది. మణికంఠుడు రాజ వ్యవహారాల్లో కూడా కలగజేసుకోవటము అనేది ఈ మంత్రికి చాలా ఇబ్బందికరమైంది. ఎందుకనంటే మంత్రి యొక్క ఆటలు అనేవి ఏమాత్రం సాగటం లేదు. ఈ కారణాల చేత మణికంఠుడి మీద ఈ మంత్రి గారు ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నాడు. దీనికి తోడుగా జాత్యహంకారం అనేది ఒకటి బాగా ప్రబలిపోయింది. మంత్రి అంటే తానేమో బ్రాహ్మణుడు. మరి ఈ మణికంఠుడు ఇతడెవరో తెలియదు. ఇతడు రాజు కాదు. గాలికి దొరికినటువంటి వాడు, అడవిలో దొరికినటువంటి వాడు, ఎవడో అడవి జాతి బాలుడు. వాడి కులం తెలియదు, గోత్రం తెలియదు, తల్లిదండ్రి ఎవరూ తెలియదు. అటువంటి వాడికి తాను ఊడిగం చేయవలసి వచ్చింది అనేటటువంటి బాధ ఒకటి ఈ మంత్రికి బాగా పట్టుకుంది. ఇక్కడ చూడండి, విచిత్రం ఏమిటి అంటే మణికంఠుడిలో ఉన్నటువంటి సుగుణాల కన్నా కూడా అతనికి ఏ రకమైనటువంటి కులము లేదు. అతడు అడవిలో దొరికాడు అనేటటువంటి విషయాన్నే ముఖ్యంగా పట్టుకున్నాడు ఈ మంత్రి. దానికే ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉన్నాడు. ఇక ఈ మణికంఠుడిని ఏ రకంగానైనా సరే తుదముట్టించాలి ఈ నిర్ణయానికి వచ్చేశాడు ఈ మంత్రి గారు.
ఒకవేళ ఈ విషయం గనక రాజుగారికి తెలిస్తే ఏముంది, మర్నాడే తన యొక్క శిరస్సు కాస్త కోటకు మనకి వేళ్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజుకి ఈ విషయం తెలియకూడదు. గుట్టు తప్పుడు కాకుండా పని జరిగిపోవాలి ఆలోచించాడు. లోకంలో విచిత్రం ఏమిటి అంటే, దుర్మార్గులైనటువంటి వాళ్ళకి దుర్మార్గులే స్నేహితులుగా ఉంటారు, సన్మార్గులకి సన్మార్గులు స్నేహితులుగా ఉంటారు, ఆత్మజ్ఞానులకి ఆత్మజ్ఞానులే పరిచయం ఉంటారు, మిగిలిన వాళ్ళు పరిచయం ఉండరు. ఇప్పుడు ఈ మంత్రి దుర్మార్గుడు కాబట్టి ఇటువంటి దుర్మార్గులే ఈయన యొక్క స్నేహితులు. ఈ మంత్రి గారికి ఓ స్నేహితుడు ఉన్నాడు. వాడు చాతబడులు చేయటంలో చాలా దిట్ట అని పేరు తెచ్చుకున్నటువంటి వాడు, మహాధూర్తుడు. ఎటువంటి వాడి మీదకైనా సరే చేతబడి చేసేస్తాడు, ప్రయోగాలు చేస్తాడు. ఉన్న మనిషిని ఉన్న పలంగా చంపేయటంలో వీడి సిద్ధహస్తుడు. అటువంటి వాడు ఈ స్నేహితుడు. ఈ మంత్రి గారు వాడి దగ్గరికి వెళ్ళాడు, విషయాన్ని చెప్పాడు. మంత్రి గారి యొక్క బాధని అర్థం చేసుకున్నాడు ఈ మాంత్రికుడు. వెంటనే ఆదివారం, అమావాస్య అటువంటి ఒక చండాలమైనటువంటి ఒక రోజును చూసి ఈ మణికంఠుడి మీద ప్రయోగం చేశాడు, ఒక శక్తిని ప్రయోగం చేశాడు. దాంతో మణికంఠుడికి అతని యొక్క శరీర ఛాయ అనేది తగ్గిపోవడం మొదలుపెట్టింది, అతని యొక్క తేజస్సు అనేది తగ్గిపోవడం మొదలుపెట్టింది. అసహ్యమైనటువంటి రూపం వచ్చింది, నల్లబడిపోయాడు. ఒక రకమైనటువంటి చర్మ వ్యాధి కూడా బయలుదేరింది. రాజుగారు చూశాడు, ఏదో రోగం వచ్చింది అనుకున్నాడు. ఎన్నో రకాలైనటువంటి మందులు వాడాడు, రాజవైద్యుల్ని పిలిపించాడు, అయినా తగ్గల. మణికంఠుడి యొక్క ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతోంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మణికంఠుడి ఆరోగ్యం బాగుపడాలి అని చెప్పేసి అనేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి దేవుళ్ళకి మొక్కుతూ ఉన్నారు. రాణిగారి యొక్క కుమారుడు కూడా తన అన్నగారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తోంది అని చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చిన్న అనుమానం వస్తుంది మనకి. మణికంఠుడు అనేవాడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం కదా, మరి అతడి మీదికి కూడా ఈ చేతబడి అనేది పనిచేస్తుందా? ఇది మనకు వచ్చే అనుమానం. విషయాన్ని విషయంగా ముందు ఆలోచిద్దాం. ఈ చేతబడి మణికంఠుడి మీద పనిచేస్తుందా లేదా తర్వాత చూద్దాం. ఏదైనా సరే ఒక శక్తి, ఈ శక్తిని మనం ఎలా వాడుకుంటే అది అలా ఉపయోగిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. కరెంటు తీసుకున్నాం మనం. మొట్టమొదటిసారిగా కరెంటుని కనిపెట్టినటువంటి వాడు థామస్ ఆల్వా ఎడిసన్. అతడు ప్రజలకు ఉపయోగిస్తుంది అని ఈ కరెంటు తయారు చేశాడు, విద్యుత్ శక్తిని తయారు చేశాడు. మొట్టమొదటిసారిగా ఈ కరెంటుని అమెరికాలో మరణశిక్ష వేయటం కోసమని ఉపయోగించారు. ఒక దోషికి మరణశిక్ష వేయాల్సి వచ్చింది ఆ రోజున. అతన్ని కరెంటు కుర్చీలో కూర్చోబెట్టి, అంటే ఓ ఇనుప కుర్చీలో కూర్చోబెట్టారు. దానికి 4 వైపులా కూడా కరెంటు వైర్లు కట్టేశారు. కట్టేసి అతన్ని కదలకుండా కుర్చీలో కట్టి స్విచ్ ఆన్ చేశారు. అతడు గిలా గిలా తన్నుకుని 10 నిమిషాల్లో బూడిద కుప్పైపోయాడు. ఆ మాట తెలిసినటువంటి ఈ ఆల్వా ఎడిసన్ చాలా బాధపడ్డాడు. నేను 10 మందికి ఉపయోగిస్తుంది అనే ఉద్దేశంతో ఈ కరెంటును తయారు చేశాను, అది ఇలా జాతి వినాశనానికి ఉపయోగించింది అని చాలా బాధపడ్డాడు అతను. ఇది ఒక శక్తి. ఆ శక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగిస్తుంది. కాలక్రమేణా అదే కరెంటుని మనం దీపాలు వెలిగించుకోవడానికి వాడుతున్నాం, ఫ్యాన్లు తిప్పుకోవడానికి వాడుతూ ఉన్నాం,
ఏసీలు పని చేయించుకోవడానికి కరెంటు వాడుతూ ఉన్నాం. శీతలమైనటువంటి ప్రదేశాల్లో, బాగా చలి ఉన్నటువంటి మంచు ప్రదేశాల్లో ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి కరెంటునే వాడుతూ ఉన్నాం. ఇది ఒక శక్తి. ఇవాళ రోజున కూడా ఇదే కరెంటుతో చనిపోయినటువంటి వాళ్ళని దహనం కూడా చేస్తూ ఉన్నాం. చచ్చిపోయిన వాళ్ళని దహనం చేస్తూ ఉన్నాం. బతికి ఉన్న వాళ్ళ కోసమని ఏసీ మిషన్లు తిప్పుతూ ఉన్నాం, మోటార్లు తిప్పుతూ ఉన్నాం, లైట్లు వెలిగిస్తూ ఉన్నాం. ఒకే శక్తి. నువ్వు ఎలా వాడుకుంటే అలా ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. చేతబడి అనేది ఒక శక్తి. శక్తిని ఆవాహన చేసావు. నువ్వు దాన్ని మంచిగా ఉపయోగించుకుంటావా, చెడ్డగా ఉపయోగించుకుంటావా, నీ చేతుల్లో ఉంది. ఒక చాకును తయారు చేశాడు ఒక కమ్మరివాడు. చాలా పదునైనటువంటి చాకు, విరగనటువంటి చాకు, బలమైన చాకు. దీంతో కాగితాలు కత్తిరించవచ్చు, పళ్ళు కూరలు కోసుకోవచ్చు, పీకేలు కూడా తగ్గొయ్యొచ్చు. నువ్వు ఎలా వాడుకుంటావు అనేది నీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మాంత్రికుడు మణికంఠుడి మీద ఈ శక్తిని, చేతబడి అనే శక్తిని ప్రయోగించాడు. అయితే మళ్లీ అనుమానం, మరి మణికంఠుడు పరమేశ్వర స్వరూపం కదా, అతని మీద ఈ శక్తి పనిచేస్తుందా? తప్పకుండా పనిచేస్తుంది. ఎందుకని అంటే ఆ రోజున భస్మాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా నీకు అన్నాడు. నేను ఎవరినెత్తిని చేయబెడితే వాళ్ళు కాస్త భస్మం అయిపోయేటట్టుగా నా వరం ఇయ్యి అన్నాడు. అలాగే ఇచ్చాను అన్నాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఈ రాక్షసుడు చెప్పాడు, నీ వరం పనిచేస్తోందా లేదా నేను చూడదలుచుకున్నాను, అందుకని నీ నెత్తినే ముందు నేను చేయబెడతాను అన్నాడు. శివుడి మీదకి వెళ్ళాడు. అంతటి భగవానుడైనటువంటి ఈశ్వరుడు ఈ భస్మాసురుడి దగ్గర ఉన్నటువంటి శక్తికి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి ఇతన్ని మోహంలో పడేసి అతడి చేతిని అతన్ని నెత్తినే పెట్టి అతన్నే భస్మం చేశాడు. కాబట్టి శక్తి అనేది ఎవరి మీదైనా పనిచేస్తుంది. అది భగవత్స్వరూపమే. శక్తి అనేది భగవత్స్వరూపం. అటువంటి భగవత్స్వరూపమైనటువంటి శక్తిని ఈ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ మణికంఠుడి మీద ప్రయోగించాడు ఈ మాంత్రికుడు. సరే, దానివల్ల ఈ మణికంఠుడు రోజు రోజుకి క్షీణించిపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. విషయం ఏమిటి అనేది మణికంఠుడికి తెలుసు, కానీ ఏం మాట్లాడలా. అలా చూస్తూ ఊరుకున్నాడు. ఎవరిని ఏమీ అనలేదు. ఎందుకని అంటే ఈ మణికంఠుడు స్థితప్రజ్ఞుడు. ఇతడు మణికంఠుడు, మణిని కంఠమునందు ధరించిన వాడు అని చెప్పుకున్నాం మనం. కాబట్టి స్థితప్రజ్ఞుడు. ఎవరిని ఏమనలేదు, చూస్తూ ఊరుకున్నాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇతడు రోజు రోజుకి చిక్కిశల్యమవుతూ ఉన్నాడు. ఒక రోజున ఒక ముసలి బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. రాజుగారి దగ్గరకు వచ్చాడు. కోటకుమ్మం దగ్గర నుంచున్నాడు. అక్కడి నుంచి భటులతో కబురు చేశాడు. రాకుమారుడికి ఉన్నటువంటి రోగాన్ని నేను తగ్గిస్తాను అన్నాడు. ఇంతవరకు అనేక మంది వచ్చారు, ఎవరి వల్ల కాలేదు. తగ్గిస్తాను అని చెప్పినటువంటి వాడు ఎవడూ లేడు. ఇప్పుడు బ్రాహ్మణుడు వచ్చి నేను తగ్గిస్తాను అన్నాడు. రాజుగారు మహదానందపడ్డాడు. వెంటనే ఉన్నవాడు ఉన్నపడంగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశాడు. కోటకుమ్మం దగ్గరికి వచ్చాడు. ఈ ముసలి బ్రాహ్మణుడిని చూశాడు. స్వాగతం చెప్పాడు. ఆయన్ని స్వాగత సత్కారాలతో ఉచిత రీతిన గౌరవించి లోపలికి తీసుకుపోయాడు. కుమారుడిని చూపించాడు. స్వామి, నా కుమారుడు ఇలా అయిపోతూ ఉన్నాడు, ఇదిగో వీణ్ణి నువ్వే రక్షించాలి అన్నాడు. ఆ మణికంఠుడిని ఒకసారి చూశాడు ఈ ముసలి బ్రాహ్మణుడు. రాజా, నీ కుమారుడిని నేను రక్షిస్తాను. అయితే ఒక పని చేయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ గదిలో మేమిద్దరమే ఉండాలి. అలా అయితే నేను వాడిని రక్షిస్తాను అన్నాడు. దానికేముంది, రాజుగారు బయటకు వచ్చేశాడు. వాళ్ళిద్దరినే లోపల పెట్టి తలుపులు వేసేశారు. ఇప్పుడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు సాక్షాత్తు తన యొక్క నిజస్వరూపాన్ని ధరించాడు.
ఆయనే పరమేశ్వరుడు. ఈశ్వరుడే ఇక్కడికి వచ్చాడు. చేతిలో విభూతిని తీసుకున్నాడు. ఆ విభూతిని మణికంఠుడి మీద జల్లాడు. మణికంఠుడికి ఉన్నటువంటి రోగం అంతా క్షణంలో మాయమైపోయింది. నల్లబడిపోయినటువంటి అతని యొక్క దేహం అంతా కూడా బంగారు ఛాయలో మిస మెలుస్తూ ఉన్నది. గతంలో శుష్కించిపోయినటువంటి ఈ మణికంఠుడు ఇప్పుడు మామూలు స్థితికి వచ్చేశాడు. ఇప్పుడు బాగున్నాడు, చాలా బాగుంది. ఇప్పుడు తలుపులు తీశాడు. రాజా లోపలికి రా అన్నాడు. తలుపులు తీయకముందే ఈ మణికంఠుడికి ఓ మాట చెప్పాడు. ఓ మణికంఠ, ఇక నుంచి నీ మీద ఏ రకమైనటువంటి ప్రయోగాలు కూడా పనిచేయవు. విషప్రయోగం చేయని, సర్పప్రయోగం చేయని, చేతబడులు చేయని, మంత్రప్రయోగం ఏది చేసినప్పటికీ కూడా ఇవేవి నీ మీద పనిచేయవు అని చెప్పాడు. తలుపులు తీశాడు. రాజుగారు లోపలికి వచ్చాడు. కుమారుని చూశాడు. తాను తలుపులు వేసేటప్పుడు నల్లగా శుష్కించిపోయి ఉన్నటువంటి వాడు తన కుమారుడు. ఇప్పుడు తలుపులు తీసేటప్పటికీ బంగారు ఛాయతో నిగా మెరుస్తూ ఉన్నాడు. ఆరోగ్యవంతమైనటువంటి దేహం. చాలా ఆనందం అనిపించింది. వెంటనే ఆ బ్రాహ్మణుడి యొక్క 2 పాదాలు పట్టేసుకున్నాడు ఈ మహారాజు. ఆయన్ని పరిపరి విధాలా స్తుతించాడు. సాక్షాత్తు నా కులదైవమైనటువంటి ఈశ్వరుడే ఇలా నీ రూపంలో వచ్చాడయ్యా అన్నాడు. ఇక ఆ బ్రాహ్మణుడు రాజుగారి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఆ నోటా అందరికీ తెలిసిపోయింది. మణికంఠుడి యొక్క ఆరోగ్యం అనేది కుదుటపడింది, బాగైపోయింది. అందరూ చాలా ఆనందించారు. కానీ బాధపడ్డటువంటి వాడు ఒక్కడే, మంత్రి. అసలు ఇది ఎలా జరిగింది అనే విషయం ఈ మంత్రి గారికి ఏమాత్రమూ తెలియలే. మణికంఠుడి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది కదా, ఎలా బాగుపడింది? ఈ చేతబడిని తిప్పికొట్టగలిగినటువంటి వాడు ఎవడు? ఎలా జరిగింది అంత? అందులో క్షణకాలంలో ఎట్లా జరిగిపోయింది? ఏ మాత్రము కూడా అతని మింగుడు బళ్ళ. దాంతో ఏం చేయలేక మణికంఠుడి మీద తనకున్నటువంటి ఆ కోపం అదంతా కూడా కొన్ని రెట్లు పెరిగిపోయింది. కసి, కోపం ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. గతంలో కన్నా కూడా బాగా ఈ కోపాన్ని పెంచేసుకున్నాడు ఈ మంత్రి గారు. ఇప్పుడు ఇక్కడ ఆగేద్దాం. మనం చెప్పుకున్నటువంటి ఈ కథలో ఆధ్యాత్మికమైనటువంటి ఆంతరంగికమైనటువంటి అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని రాజుగారి యొక్క ఆస్థానానికి వచ్చాడు అని చెప్పుకున్నాం మనం. ఎప్పుడైతే అతడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చాడో అతడు అప్పుడే స్థితప్రజ్ఞుడయ్యాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? అన్నింటినీ సమానంగా చూడగలిగినటువంటి వాడు పండితా సమదర్శన. పండితుడైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు ఈ చరాచర జగత్తులో క్రిమి కీటకాల దగ్గర నుంచి బ్రహ్మస్వరూపం దాకా పిపీలికాది బ్రహ్మ పర్యంతము అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూడగలిగినటువంటి వాడు అతడు స్థితప్రజ్ఞుడు. అంటే గీతలో భగవానుడు చెప్తాడు, బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగనందు, కుక్క యందు, కుక్క మాంసం తినేటటువంటి చండాలుడి యందు కూడా సమానమైనటువంటి దృష్టినే కలిగి ఉంటాడు. ఇది ఎందుకని జరుగుతుంది? ఈ జ్ఞాని అయినటువంటి వాడికి దేహం మీద కోరిక అనేది ఉండదు. దేహము అనేటువంటి అసలు ఆ భావనే ఉండదు. దేహం యొక్క లక్షణాలే ఉండవు. వ్యావహారికం ఉండదు, ఆచారం ఉండదు, వ్యవహారం ఉండదు, ఏమీ ఉండదు. శరీరాన్ని ఒక శవంలాగా చూస్తాడు. ఎందుకని అంటే నేను అంటే ఆత్మని, అంతేగాని నేను అంటే శరీరాన్ని కాదు అని అతను భావన చేస్తాడు. నేను ఆత్మని, నాలో ఉన్నటువంటి ఆత్మే చరాచర జగత్తంతా కూడా నిండి ఉన్నది. జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి యందు కూడా ఇదే ఆత్మ ఉన్నది అని భావన చేస్తాడు. ఎప్పుడైతే ఇటువంటి భావన అనేది చేస్తూ ఉన్నాడో అతడు మహాజ్ఞాని అని అనిపించుకుంటాడు. అతడు త్రిగుణాలకి కూడా అతీతమైనటువంటి వాడు. గతంలో చెప్పుకున్నాం, త్రిగుణములు కూడా జయించినటువంటి వాడు. పంచభూతాలు జయించాడు, త్రిగుణాలు జయించాడు.
అహంకార మమకారాలు అనేవి అతడికి ఏమాత్రము కూడా ఉండవు. కాబట్టి ఇక్కడ ఈ జగత్తులో దృశ్యమానమైనటువంటిదంతా కూడా భ్రాంతిజన్యమైనటువంటిది. ఇదంతా కూడా కేవలము మనస్సు చేత కల్పించబడినటువంటిది. దృశ్యము అనేది లేదు. నేను అంటే ఆత్మస్వరూపుణ్ణి, అంతేగాని శరీరాన్ని కాదు. సుఖం గాని దుఃఖం గాని బాధలు గాని ఇవన్నీ కూడా ఈ శరీరానికే, అంతేగాని నాకు మాత్రం కాదు అని ఇలా భావన చేస్తాడు. అందుకే ఇటువంటి స్థితప్రజ్ఞుల గురించి భాగవతంలో చెప్పాడు చూడండి. తారొడరొడరు మారుసేయగా పొడిచిన తిట్టిన కొట్టిన పడుచుందురు గాని పరమ భాగవతులు తారొడరొడరు మారుసేయగా అని అంటాడు పోతన భాగవతంలో. ఇదే విషయాన్ని మనకి జ్ఞాని అయినటువంటి వాడు ఎలా ఉంటాడు అనే విషయం చెబుతూ ఉపనిషత్తుల్లో చెప్తారు చూడండి. అతన్ని నిప్పుల్లో పడేసినట్లయితే వేసవి కాలంలో జలయంత్రముల ద్వారా జలాన్ని తన మీదకి జల్లుతూ ఉన్నట్టుగా చల్లగా హాయిగా అనుభవిస్తాడు. కాళ్ళు నరికివేసినట్లయితే ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చుని జపం చేసుకోవచ్చు, పరమేశ్వర స్వరూపాన్ని దర్శించవచ్చు అని భావిస్తాడు. గుడ్లు తోడేస్తే దుర్మార్గమైనటువంటి ఈ జగత్తును చూడవలసిన అవసరం లేదు అని భావిస్తాడు. నాలికని కోసేస్తే, అంటే అతన్ని మూగవాడుగా గనక చేసేసినట్లయితే అది మౌన స్థితి అని భావన చేస్తాడు. అతడికి శిరచ్ఛేదం గనక చేసినట్లయితే ఆత్మలో లీనమైపోయాను అని భావన చేస్తాడు. అంతేగాని అతనికి అపకారం చేసినటువంటి వాళ్ళ మీద ఏమాత్రం కూడా కోపం అనేది తెచ్చుకోడు. అతడు స్థితప్రజ్ఞుడు. అందుకే ఇక్కడ పోతన గారు చెప్పారు, పొడచిన తిట్టిన కొట్టిన పడుచుందురు గాని పరమ భాగవతులు తారొడబడరు మారుసేయగా. మళ్లీ వాళ్ళకి ప్రతిగా ఏదో చేద్దామని ఎప్పుడూ కూడా భావన అనేది చేయరు. ఇంకో సందర్భంలో వీళ్ళని గురించి చెప్తాడు చూడండి. చెలగరు కలగరు సాధులు మిళితములై నరుల వలన మేలున్ కీడున్ నెలకొని ఆయన ఆత్మకు నలయవు సుఖదుఃఖ చేయము యుగ్మములను చున్. ఇక్కడ సాధువుల యొక్క ధర్మం ఏమిటి అంటే త్రిగుణాతీతమైనటువంటిది. సుఖం గాని దుఃఖం గాని ఆత్మకి లేవు, ఇవన్నీ కూడా దేహానికే. ఇదే భావన చేస్తూ ఉన్నాడు ఈ మణికంఠుడు కూడా. ఎందుకంటే మణికంఠుడు కూడా స్థితప్రజ్ఞుడే. అందుకే తనకి హాని చేయాలి అని తలపెట్టినటువంటి ఆ మంత్రి మీద ఏమాత్రము కూడా కోపం తెచ్చుకోలేదు. ఆ మంత్రిని ఏదో చెయ్యాలి అనేటటువంటి భావన కూడా ఈ మణికంఠుడికి లేదు. గీతలో భగవానుడు చెప్పాడు చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ. నీ ధర్మాలన్నీ వదిలిపెట్టేసే, నీకేమొద్దు, నన్నే శరణ పొందు అన్నాడు. అలా శరణ పొందినటువంటి వాళ్ళని భగవానుడు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆ మాట చెప్పడానికే ఇక్కడ సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చి మణికంఠుడి యొక్క వ్యాధిని తగ్గించాడు అని చెప్తా ఉన్నాడు. ఇలా జీవపరంగా మణికంఠుని యొక్క ఆచరణ విధానం అనేది ఈ కథలో మనకి వర్ణించి చెప్పడం జరిగింది.